రాజీనామాలు, ఆరోపణలు రాజకీయాలలో సహజం. కానీ ఒక సంక్షోభాన్ని, ఒక ఆరోపణను తమ నైతిక బలానికి ప్రతీకగా ఎలా మలుచుకోవాలో బీజేపీని చూసి నేర్చుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్న టైంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇది మా పార్టీ దమ్ము అంటూ ఒకే ఒక్క ట్వీట్తో ప్రతిపక్షాల నోళ్లు మూయించారు. ఆరోపణలు రాగానే కుర్జీకి రాజీనామా చేసి పక్కకు తప్పుకున్న ధర్మేంద్ర ప్రధాన్ డెసిషన్ను బీజేపీ నైతిక విలువల శిఖరంగా అభివర్ణించారు బండి సంజయ్. అవినీతి ఆరోపణలు వచ్చినా, జైలుకు వెళ్ళొచ్చినా పదవులను పట్టుకుని వేలాడే నేతలున్న ఈ దేశంలో కేవలం ఆరోపణలకే పదవిని గట్టిపోచేలా వదిలేసిన ధర్మేంద్ర ప్రధాన్ను చూసి ఇది బీజేపీ దమ్ము అని బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతుంది. బండి సంజయ్ చేసిన ఆ ట్వీట్లో ఏముంది, నేషన్ ఫస్ట్ అంటూ ఆయన వ్యూహం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను సిరి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కాసేపటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనదైన స్టైల్లో విపక్షాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటూ బీజేపీ మూల సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారని, కానీ దేశం కోసం, యువత కోసం తన పదవిని త్యాగం చేశారని బండి సంజయ్ కొనియాడారు. మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అంటే 4 గోడల మధ్య కూర్చొని పాలించడం కాదు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించడమేనని స్పష్టం చేశారు. కేవలం ఆరోపణలు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే స్పందించి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తీరు బీజేపీ విలువలకు నిలువుటద్దమంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. మీ పార్టీలో ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలా పదవులు వదులుకున్నారా అంటూ ఆయన చేసిన కామెంట్స్కు విపక్షాల దగ్గర ఆన్సర్ లేదు. ఆరోపణలు రాగానే ఏకంగా ఒక కేంద్ర మంత్రి విచారణకు సిద్ధపడి తన పదవిని త్యాగం చేయడం ద్వారా మోదీ సర్కార్ అకౌంటబిలిటీని, ట్రాన్స్పరెన్సీని బండి సంజయ్ దేశం ముందు సగర్వంగా ప్రదర్శించారు. చూశారుగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒక డిఫెన్సివ్ యాక్షన్లా కాకుండా బీజేపీ అఫెన్సివ్ వెపన్లా ఎలా వాడుకుంటుందో బండి సంజయ్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్తో ఇప్పుడు బంతి ప్రతిపక్షాల కోర్టులో పడింది. పదవి కంటే దేశమే ముఖ్యమని చాటి చెప్పిన మోదీ క్యాబినెట్ విధానాన్ని విమర్శించే సాహసం ప్రతిపక్షాలు చేస్తాయా, లేక బండి సంజయ్ లేవనెత్తిన నైతిక విలువల ఫార్ములాను ఎదుర్కోలేక సైలెంట్ అవుతాయా, మళ్ళీ ఎదురుదాడికి దిగుతాయా అనేది చూడాలి. ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక సంచలనమైతే దానిపై బండి సంజయ్ స్పందించిన తీరు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక సంక్షోభాన్ని సైతం దేశభక్తి, పార్టీ నిబద్ధత వైపు తిప్పడంలో బీజేపీ వ్యూహం సక్సెస్ అయిందనే చెప్పాలి.